వెల్కమ్ టు V20 టీవీ. ఈరోజు మనం ఉన్నాం తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి శంకర్ గౌడ్ అన్న గారితో. ఇప్పుడు పార్టీ పెట్టి మొన్ననే పిఠాపురంలో 11వ వార్షికోత్సవం అంటే విజయోత్సవ సభ నిర్వహించుకున్నారు. 10 సంవత్సరాల తర్వాత పార్టీ ఏపీలో 100% స్ట్రైక్ రేట్ తోటి గెలిచింది. అక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం అయ్యారు, చాలామంది ఎమ్మెల్యేలు కూడా అయ్యారు. తెలంగాణకు కూడా రావాలి అని చెప్పేసి శంకర్ గౌడ్ మొన్న విజయోత్సవ సభలో మాట్లాడడం జరిగింది. తెలుసుకుందాం మరి ఇంకా ఎట్లా ఉండబోతుంది పార్టీ పరిస్థితి ఏంది, గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అనేది శంకర్ గౌడ్ అన్న గారితో మరి. నమస్తే అన్న. నమస్కారం బాయ్ సార్. ఎట్లున్నారు అన్న? అంతా బాగే. పార్టీ పెట్టి ఇప్పుడు దాదాపు 11 సంవత్సరాలు అవుతా ఉంది. మీరు తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నారు. మొన్ననే విజయోత్సవ సభ కూడా చెప్పారు. మీరు అక్కడ మాట్లాడుతూ తెలంగాణలో యువత దృష్టి పెట్టాలని చెప్పడం జరిగింది. నిజంగా చెప్పండి, మీరు అంటే మీరు అన్న మాట ఏంటంటే యువత చూస్తున్నారు తెలంగాణలో, నిజంగా యువత చూస్తున్నారా జనసేన కోసం? నేను నిజంగా మీకు చెప్తాను, గతంలో ఖమ్మంలో కానీ అదేవిధంగా కరీంనగర్లో మేము కొండగట్టుకు పోయినప్పుడు లక్షలలో యువత ఆయనని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. అంటే కొత్త తరం రాజకీయం గురించి ఎదురు చూస్తున్నారు. గతం పార్టీలు అన్నీ ఏంటంటే వాళ్ళ స్వార్థం గురించి ఏదో ఒకటి చెప్పేసి వాళ్ళు డబ్బు సంపాదించడానికి వస్తారు. కానీ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీరు చూసుకోండి, పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా 100 కోట్ల పైననే ప్రజలకు ఇవ్వడం జరిగింది. అది ఏదో ఒక రూపంలో, అది మనం గమనించాలి. ఎందుకంటే మిగతా పార్టీలు చూసుకున్నట్టయితే వాళ్ళు డబ్బు సంపాదించడానికనే వస్తారు, వాళ్ళు పదవి మీద వామవంతో వస్తారు తప్పితే వాళ్ళు ప్రజలకు చేసింది ఏమీ లేదు. ప్రభుత్వంలో వచ్చిన పథకాలు ఇచ్చిండొచ్చు, అంతేగాని అవి ప్రజల డబ్బులతోటి ప్రభుత్వ పథకాలు ఇవ్వడం జరుగుతుంది. కానీ నేను సొంత డబ్బులు అక్కడ ఆంధ్రప్రదేశ్ అయితే తెలంగాణలో కూడా చాలా మందికి ఆయన సాయం చేయడం జరిగింది. అటువంటి వ్యక్తిని ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలు కాదు, యావత్ భారతదేశం ఆయనని కోరుకుంటుంది. నేను మొన్న చెప్పడం ఏంటంటే తెలంగాణ వైపు కూడా కొద్దిగా సమయం ఇస్తే ఇక్కడ కూడా పార్టీలో కొత్త రక్తం, కొత్త యువత రావడానికి అవకాశాలు ఉంటాయి. కొత్త తరం రాజకీయాలు చేయడానికి అవకాశం ఉంటాయి. ఎందుకంటే రాజకీయాల్ని బస్టు పట్టించేసి రాజకీయ నాయకులు మనం చూసుకున్నట్టయితే ఏ పార్టీ అయినా కానీ, మిగతా పార్టీల గురించి నేను విమర్శించాను, మాట్లాడను, ఎక్కడ చూసుకున్నా కానీ వాళ్ళ స్వార్థం గురించే రాజకీయాలు చేస్తున్నారు తప్పితే ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఏమన్నా అంటే మా సొంతంగా మీరు ఏదైనా చేసినట్టు చూపించండి. ఏ పార్టీ నాయకుడిని కూడా నేను మీ ద్వారా ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇప్పుడు అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, స్వలాభం కోసం పనిచేయట్లేదు, అక్కడ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనని ఆదర్శంగా తీసుకొని అక్కడ పనిచేస్తున్నారు మిగతా 20 మంది ఎమ్మెల్యేలు. అంతేగాని ఎక్కడ కూడా ఇంతవరకు ఒక్క ఎమ్మెల్యే మీద కూడా ఇంత మార్క్ అనేది రాలేదు. చిన్న చిట్కా ఏవైతున్నాయో కొంత ఆఫీసర్స్ని, ఏదో డాక్టర్ని, వాళ్ళు ఏది కొంచెం అక్కడ జరిగిన పరిణామాలను బట్టి మాట్లాడడం జరిగింది తప్పితే ఎక్కడ కూడా తప్పుడు కరప్షన్ కానీ అటువంటిది ఎక్కడ కూడా లేదు. 21 మంది ఎమ్మెల్యేలే కాదు, ఎన్డీఏలో కూడా ఎక్కడ కూడా ఎన్డీఏ భాగస్వాములు ఎక్కడైతే అక్కడ ప్రభుత్వం ఏర్పడ్డదో వాళ్ళంతా నిజాయితీగా, నిస్వార్థంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేస్తున్నారని బల్లగుద్ది చెప్పడానికి సిద్ధం. మీరు ఎన్డీఏ గురించి మాట్లాడుతున్నారు, ఓకే, కానీ ఎన్డీఏ అంటే ఇప్పుడు ఎన్డీఏలో మేము భాగస్వామ్యం ఉన్నారు. అదే మీరు భాగస్వామ్యం ఉన్నారు, కరెక్టే, కరప్షన్ లేదు అని మీరు అంటున్నారు, కరెక్టే. కానీ నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకనంటే కేంద్రంలో ఉన్నది బీజేపీ కాబట్టి ఎన్డీఏలో ఉన్నటువంటి ఏ పార్టీ గురించి అయినా, ఏ పార్టీ నాయకుల గురించి అయినా, ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరైనా సరే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోదు కేంద్ర ప్రభుత్వం అనేది మన దేశంలో మిగతా పార్టీలు ప్రతిపక్షంలో మాట్లాడుకుంటున్నట్టు మాట. ఉదాహరణ ఒక విషయం చెప్తా. దాదాపు 9 నెలలు పూర్తయింది అక్కడ ప్రభుత్వం వచ్చి. 9 నెలల్లో మీరు చెప్పండి, శాండ్ ఏమన్నా అమ్ముకున్నారా? రేషన్ బియ్యం ఎన్ని పట్టుకున్నా మీకు తెలుసు. అది ఇక్కడ ప్రజలకు చెందవలసిన బియ్యం, అవి ఎక్కడ ఎక్స్పోర్ట్ అవుతున్నాయో మీ అందరికి తెలుసు. అటువంటి దాన్ని స్వయంగా డిప్యూటీ సీఎం గారు, స్వయంగా ఏదైతే పౌర సరఫరా శాఖ మంత్రి గారు నాందల్ల మనోహర్ గారు, మా పార్టీ నాయకులు స్వయంగా వెళ్ళి సీజ్ చేయడం జరిగింది. ఇది చరిత్ర, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. మిగతా పార్టీలాగా అందుకే నేను అంటున్నా, బలంగా నిజాయితీగా నిలబడ్డది ఏకైక పార్టీ జనసేన. అందులో ఎన్డీఏ కూటమిలో మేము భాగస్వాములు కాబట్టి ఎక్కడ కూడా తప్పు చేయాలంటే మా నాయకుని చూసి ఎవరైనా తప్పు చేయాలంటే ఆలోచిస్తాం. అంటే రాజకీయాన్ని గతంలో చేసిండొచ్చు, నేను కాదన్నా,
గతంలో ఏదైనా జరిగి ఉండొచ్చు, నేను కాదన్నా. కానీ ఇప్పుడు అక్కడ ఉన్నది జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఎవరు ఏది చేయాలన్నా ఆలోచిస్తారు. ఓకే. ఆలోచించి అక్కడ సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తారు తప్పితే సమాజానికి ఇబ్బంది పడే పనులు ఏవి ఎవరు చెయ్యరని నేను మీ ద్వారా నేను తెలియజేస్తాను. చూద్దాం, ఇంకా టైం ఉంది కదా, ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఇంకా 4 years ఉంది. అప్పటి వరకు చూద్దాం జనసేన ఎట్లా ఉండబోతుంది అనేది ఓకే. చూద్దాం. ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుకుంటే ఎంత ఉంది, మీ క్యాడర్ ఎంత ఉంది అనుకుంటున్నారు మీరు? దాదాపు మాకు మెంబర్షిప్పే మిస్ కాల్ మెంబర్షిప్పే దాదాపు 4 లక్షల పైచిలకు ఉంది. మిస్ కాల్ మెంబర్షిప్, యాక్టివ్ మెంబర్షిప్ ఏదైతే 500 రూపాయలు కట్టి ఇన్సూరెన్స్ ఏదైతే మేము ఇస్తున్నామో కిట్ కానీ అదంతా, దానికి సంబంధించి 35 నుంచి 40 వేల 36 నుంచి 40 వేల మంది అది చేసుకున్నారు పోయిన సంవత్సరం. ఓకే. ఈ సంవత్సరం ఎంత అవుతుంది అనేది జూన్ జూలైలో ఉంటుంది మాకు మళ్ళా రెన్యువల్, అప్పుడు తెలుస్తుంది మనకు. అంటే మాకు దినదిన పెరుగుతుంది. ఒక సంవత్సరం 10,000 అయింది, ఒక సంవత్సరం 25,000, ఒక సంవత్సరం 35,000, ఇప్పుడు 40,000 దాకా చిన్న, అంటే పెరుగుతున్న సంఖ్య కానీ ఎక్కడ కూడా తగ్గుతులేదు. మేము చేసే కార్యక్రమాలు మీకు తెలంగాణలో చెప్తే, గతంలో మేము ఎంపీటీసీ జెడ్పీటీసీ కొన్ని చోట్ల పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా ఖమ్మం కార్పొరేషన్లో పోటీ చేయడం జరిగింది, 6 సీట్లు బీజేపీ అలయన్స్లో. అదేవిధంగా మేము ఇక్కడ అయితే ఎంపీలు గతంలో 2019లో మీకు తెలిసిన విషయం, మేము కూడా పోటీ చేసిన సికింద్రాబాద్ నుంచి, మల్కాజ్గిరి నుంచి, అట్లా. అంటే మేము ప్రయత్నం అనేది చేస్తున్నాం. ప్రజల్లో కూడా మార్పు రావాలి. ప్రజలు కూడా మార్పు ఏ రోజు అయితే వస్తుందో ఆ రోజు కొత్త పార్టీలకు అవకాశం ఇస్తారు. ఎందుకంటే గతంలో ఉన్న కొంతమంది వ్యక్తులే వివిధ పార్టీలలో అక్కడిక్కడ వెళ్ళిపోయి వాళ్ళు వ్యక్తి ఒక్కడే, పార్టీలు మారుతున్నాయి, కండువలు మారుతున్నాయి తప్ప వ్యక్తి మాత్రం ఒక్కడే. అది మనం గమనించాలి, ప్రజలు కూడా గమనించాలి. అటువంటి ఆ వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆ వ్యక్తులు చేసే పనులు ఏంది, అసలు రాజకీయాలకు వాళ్ళు ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలో పోవడానికి కారణాలు ఏంది అనేది ప్రజలు ఒకసారి బాగా ఆలోచించాలి. రాజకీయం అంటే కొంతమందికే, కొన్ని వర్గాలకే, కొంతమందికే సొత్తు లెక్క అయిపోయింది. దీన్ని పూర్తిగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్న ఏకైక వ్యక్తి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే గతంలో అనేక సార్లు చెప్పాడు. ఈ రోజు చాలా మంది రకరకాల తెలంగాణ చూసుకుంటే, ఇప్పుడు ఆయన పార్టీ పెట్టిన తర్వాత నుంచి కొన్ని రోజులు తెలంగాణ కూడా యాక్టివ్, తర్వాత మొత్తం ఏపీకే పరిమితం అయిపోయింది కదా. ఇక్కడ ఏం అనే కార్యక్రమాలు విషయం మీకు చెప్తే, నేను గతంలో 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందేనో అనేక దాని మీద మేము పోరాటం చేసినాం. ధర్నా చౌక్ విషయం తీసుకోండి, మేము ప్రభుత్వం మీద పోరాటం, వ్యక్తిగతంగా ఎవరి మీద మేము పోరాటం, ప్రభుత్వానికి తెలియపరిచినాం ధర్నా చౌక్ అవసరం అని. ఈరోజు అదే టీఆర్ఎస్కి ధర్నా చౌక్ అవసరం పడుతుంది. అదేవిధంగా ఇంటర్ విద్యార్థుల గురించి ఫైట్ చేసినాం, మేము రోడ్ల మీద ఉన్నాం. అదేవిధంగా ఆర్టీసీ కార్మికుల గురించి మా పోరాటం, మా భాగస్వామ్యం బాధ కూడా ఉంది. ఆర్టీసీ కార్మికులతో పాటు మేము కూడా అనేక సార్లు అరెస్ట్ అయ్యడం జరిగింది. 48 రోజులు మేము వాళ్ళతో పాటు సమ్మెలో పాల్గొనడం జరిగింది. అనేక విషయాలలో మా వంతు జనసేన పాత్ర కూడా ఉంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మీకు తెలుసు. అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పిలవడం, వాళ్ళతో కూర్చొని మళ్ళీ ఒక్కొక్క సమస్యని ఏ రకంగా అయితే సాల్వ్ చేసింది అనేది మీకు తెలుసు. అంటే మేము ఇటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగలుగుతాం. ఏ పార్టీ అయినా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంది. కానీ ఈరోజు మనం రాజకీయాలు చూసుకుంటే, నువ్వు నన్ను తిట్టు, నేను నిన్ను తిడతా, అవి టీవీలో చూడాలి, జనాలు చీకొడుతున్నారు. తిట్టిన వాళ్ళకి ఓట్లు పడతాయి అనేది మర్చిపోండి. ప్రతి తిట్టుకు ఒక ఓటు తగ్గుతుంది. తిట్ల అనేది ఒక తిట్లు చాలా తప్పు. ఎందుకంటే ప్రజలు తిట్ల మీద ఓట్లు వేస్తే బాగానే ఉంటది. తిట్టి 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 రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏమైందో మీరు పక్క రాష్ట్రంలో చూసారు. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా నేనేమంటా అంటే, నేను ఎవరిని విమర్శిస్తలేను. తిట్లని పక్కకు పెట్టండి, అభివృద్ధి మీద దృష్టి పెట్టండి, ఆలోచించండి. అవసరమైతే గతంలో చేసిన ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళే కూడా విన్నపాలు విని కలిసి ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి తప్ప, నువ్వు అదన్నో నేను ఇదన్నా అంటే అది రేపు జనాలు తీర్పు భయంకరంగా ఉంటుంది. తీర్పు అనేది ఏ రకంగా ఉంటది అంటే మనం ఊహించాం. అదే రకంగా నేను ఎందుకు చెప్తున్నా మీకు ఉదాహరణ, ఆంధ్రప్రదేశ్ లో ఇదే రకంగా పవన్ కళ్యాణ్ గారిని విచ్చలవిడిగా తిట్టిరు. విచ్చలవిడిగా ఒక ప్రభుత్వం తిట్టింది. ఆ ప్రభుత్వం నామరూపం లేకుంటే వెళ్ళిపోయింది. ఈరోజు తిట్టిన వాళ్ళైతే అసలు కొంత డిపాజిట్లు కూడా కొంతమందికి రాలేని పరిస్థితి. ఎప్పుడైనా మనము ప్రజలు చూస్తుంటారు, ప్రతి అంశాన్ని గమనిస్తుంటారు. మనం ఏదో అనేసినాం, ఈ రోజు ఏదో హైలైట్ అయిపోయింది, హైలైట్ కావడానికి ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి హైలైట్ అయిపోతే అది కరెక్ట్ కాదు. దాని గురించి నేను అడుగుతున్నా ఏంటంటే, ఇప్పుడు ఏపీలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు
మన ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద చాలా మంది వ్యతిరేకంగా మాట్లాడారు, అయిపోయింది. ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వాళ్ళ మీద కక్ష సాధన చర్యలు అయితే తీసుకుంటున్నారు కదా. కక్ష సాధింపు చర్యలు ఎక్కడ, ఒక్క నిమిషం మీరు ఒక్క నిమిషం వినాలి. మీ ఫ్యామిలీని మీ పిల్లల్ని తిడితే మీరు ఊరుకుంటారా? ఊరుకోండి. అదే జరుగుతుంది. నీకు వ్యక్తిగతంగా నేను ఎప్పుడైనా మీరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యక్తిగతంగా ఎప్పుడన్నా తిట్టిండా ఎవరినైనా సరే? మీరు ఒక్కొక్క క్లిప్ చూపించండి. వ్యక్తిగతంగా ఎప్పుడు పోలేదు ఆయన. ప్రభుత్వం అంటాడు, ఆ ముఖ్యమంత్రి గారు అనే పదమే వాడతాడు, కానీ ఈయనని వ్యక్తిగతంగా తిట్టడం జరిగింది. వ్యక్తిగతంగా ఆయన కుటుంబాన్ని, వాళ్ళ మదర్ని ఎవరైతే తిట్టిరో వాళ్ళు ఈరోజు అది కంపల్సరీగా జైలుకి వెళ్ళడం, కేసులు అయితే మన రాజ్యాంగ ప్రకారంగా మన చట్టాలు ఏవైతే ఉన్నాయో చట్టాలని గౌరవించని వాళ్ళు ఏదో స్వార్థం గురించి ఏదో కొన్ని సోషల్ మీడియాలో కొన్ని ఛానల్స్లో హైలైట్ అయిపోవడానికి తిట్టినప్పుడు ఇది కూడా భరించాలి, జైలు భరించాలి, బెయిల్ భరించాలి, ఆ తర్వాత జరిగే పరిణామాలు కూడా మీరు భరించాలి. ఎందుకంటే మన చట్టాలను మీరు గౌరవిస్తలేరు. చట్టాలు ఏమి చెప్తున్నాయి? నువ్వు వ్యక్తిగతంగా తిట్టే రైట్ నీకు లేదు, ఎవరికి లేదు, ఎవరికి లేదు, నీకు నాకు ఎవరికి లేదు, భూప్రపంచం మీద ఎవరైనా మానవునికి లేదు, వ్యక్తిగతంగా తిట్టడానికి లేదు. నువ్వు ఏదైనా విమర్శించేది ఉంటే ప్రభుత్వాన్ని విమర్శించు. ఈ ప్రభుత్వం ఈ మంచినీళ్ళ మాకు మంచినీళ్ళు రావట్లేదు, ఈ ప్రభుత్వం బాగాలేదు మీరు చెప్పండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని ఆయన ఫ్యామిలీని, ఆయన సినిమా రిలీజ్ అయితే ఆయన టికెట్లని ఎంత ఇబ్బంది పెట్టింది మీకు తెలిసిన విషయం. సో దానికి అన్నిటికీ కారణం ఆ చుట్టూ ఉన్న వాళ్ళు తిట్టినందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అదైంది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏందనేది మొత్తం 2 రాష్ట్రాలకు తెలిసిన విషయం. ఎప్పుడైనా ఒక వ్యక్తిని మనం తిట్టే ముందు మనం ఏంది అనేది తెలుసుకోవాలి. నువ్వు ఒక్క మాట అంటే ఎదుటోడు ఇంకో మాట అంటే. సరేనా, ఇప్పుడు ఇంకో పార్టీ గురించి మాట్లాడుకుందాం. జనసేన స్థాపించినప్పుడు పవన్ కళ్యాణ్ ఒక రకంగా మాట్లాడి, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమితో ఎన్డీఏ భాగస్వామ్యంలో చేరిన తర్వాత అప్పుడేమో చెగువేరా ఫాలోవర్ అని చెప్పేసి కామ్రేడ్ వాళ్ళతో కలిసిపోతా అని చెప్పేసి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడేమో సనాతన ధర్మమే పరిరక్షణ నా ధ్యేయం అని మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూసుకోవాలి? దీన్ని ఇప్పుడు జనాలకి ఎలాంటి మెసేజ్ ఇస్తారు దీనివల్ల? మీకు ఒక విషయం చెప్తా. మేమున్నది రాజకీయాలలో. ఓకే, ఒక పొలిటికల్ పార్టీ రన్ చేసేటప్పుడు కొన్ని కారణాలు, కొన్ని అలయన్సెస్ అనేది కంపల్సరీ కావాలి. మీరు ఉదాహరణకు బీఆర్ఎస్ని తీసుకోండి, టీఆర్ఎస్ ఏ పార్టీలతో పొత్తుంది? ఉన్నది చాలా. టీడీపీ ఏ పార్టీతో పొత్తుంది? కాంగ్రెస్ యావత్తు భారతదేశంలో ఏ పార్టీతో పొత్తుంది? మేము పెట్టుకుంటే తప్పేముంది? పొత్తు గురించి అంటే భావాలు రైట్. అయినా ఒక యూత్ని, ఒక ఫోర్స్ని ఓ రకమైన రాజకీయం చేయబోతున్నాయి. మీకు రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఆయన చేసే లక్ష్యం వేరు, ఆయన చేసే ఆలోచన వేరు, ఆయన ఆలోచన వేరు. ఈరోజు సనాతన ధర్మం అంటే మీరు గుళ్ళు గులగొడతా అంటే కూడా ఒప్పుకోవాలా? ఒప్పుకోవద్దు. గుళ్ళు అది దాని గురించి ఆ ధర్మాన్ని కూడా కట్టుబడి ఉండండి అని చెప్తున్నాయి. గుళ్ళు కూల్చే వాళ్ళ మీద ఏదైతే చర్యలు తీసుకోవాలని అయినా సనాతన ధర్మం అనేది ఉంది. ఆ ధర్మం గురించి అందరూ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఆ ధర్మానికి కట్టుబడి ఉండాలని చెప్తుండ్రు. అది ఏ వర్గం అన్న ఉండని. మీరు మంచిగా వినాలి. సనాతన ధర్మం అంటే అందరు ఏమనుకుంటారు అంటే ఒక వర్గం కాదు, భారతదేశంలో ఉన్న అన్ని వర్గాలకు సనాతన ధర్మం అనేది ఒకటి ఉంది, దీన్ని ఫాలో అవ్వాలని తెలుసుకోవాలి. అంతేగాని ఈ భారతదేశంలో పుట్టి నువ్వు భారతీయులనే నువ్వెంత అంటే అది కుదరదు కదా. ఎందుకంటే భారతదేశంలో హిందువులు అనేది దేవుళ్ళని పూజించుకుంటారు, విగ్రహాలను పూజిస్తారు. అటువంటి విగ్రహాలను ధ్వంసం చేయడం అవన్నిటికీ వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేయడం జరిగింది. సనాతన ధర్మం అనేది ఆయన ఎంచుకున్నది. రాబోయే రోజుల్లో సనాతన ధర్మం గురించి ముందుండి పోరాటం చేసే వ్యక్తి కూడా ఆయన. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సనాతన ధర్మం గురించి పోరాడతాం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ బహిరంగంగానే చెప్పిండు. నేను అనేది ఏంటంటే ఒక డిప్యూటీ సీఎం, ఒక చట్టసభలో ఉన్నటువంటి వ్యక్తి, ప్రజలకు సంబంధించిన ఒక హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం కాదు. పార్టీ సొంత పార్టీ అధికారంలో రానప్పుడు వాళ్ళ ఇష్టం. ఎవరైనా పార్టీ ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ
అందరికీ ఆయన డిప్యూటీ సీఎం కదా. అవును. అలాంటప్పుడు సనాతన ధర్మం ఇప్పుడు ముస్లిం ధర్మం వాళ్ళ సంబంధించి క్రిస్టియన్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా ఆదరిస్తాం చేస్తాం, క్రిస్టియన్ ధర్మం పాటించాలి అవన్నీ కూడా గతంలో మాట్లాడిండు. ప్రజెంట్ ఇప్పటికి మాత్రం ఇట్లా సనాతన ధర్మం మాత్రం మాట్లాడుతుంది అనేది మీకు విషయం మీకు మంచిగా వినాలి మేడం. లడ్డు కల్తీ అయినప్పుడు దాని గురించి మాట్లాడిన విషయాలు. అదే విధంగా ఆయనని అన్ని ధర్మాలను కూడా నేను సమానంగా చూస్తా అనే వ్యక్తి. ఎక్కడ కూడా ఆయన మిగతా వర్గాలకు సంబంధించి ఎక్కడ కూడా తప్పు మాట్లాడారు. ఇది లడ్డు గురించి మీ విషయం మీకు చెప్తున్నా నేను. లడ్డు ఒక్క నిమిషం, ఇది క్లియర్ అవ్వాలి. చెప్పండి. ఏ ధర్మమైనా వాళ్ళని మేము గౌరవిస్తూ మా ధర్మాన్ని కూడా మీరు గౌరవించాలని చెప్పడమే జరిగింది. అంతేగాని మీరు వేరే రకంగా దీన్ని తీసుకెళ్లిపోయి ఇంకో రకంగా మాట్లాడేది లేదు. ఇంకోటి, ఆ లడ్డు కల్తీ అయినప్పుడు దాని గురించి చర్యలు తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఓకే. ఈ లడ్డుకి సంబంధించినప్పుడే పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే లడ్డు కల్తీ జరిగినప్పుడు నాకు రక్తం మరిగిపోతుంది, హిందువులకు ఎవరు రక్తం మరతలేదు, ఎందుకు రోడ్ల మీద రావట్లేదు అని ఒక మాట అట్లా అనొచ్చు అంటారు. అనొచ్చు. వైనాట్ అనాలే. ఎందుకంటే 140 కోట్ల జనాభా భారతదేశంలో ఉంది. నేను పూజించే దేవుడి దగ్గర తప్పు జరిగినప్పుడు ప్రతి హిందూ స్పందించాలి. స్పందించకపోతే రాబోయే రోజుల్లో అది చిన్నగా జరిగింది, రేపు ఇంకా పెద్దది జరుగుతుంది. దాని గురించి ఆయన చెల్లించిపోయి ఆ రకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న నేను సమర్థిస్తాను. నేను హిందూగా సమర్థిస్తాను. ఓకే, హిందూగా ప్రతి ఒక్కరు సమర్థిస్తారు. కానీ నేను అనేది ఏంటంటే డిప్యూటీ సీఎం హోదాలో అట్లా మాట్లాడొచ్చు అని తప్పే. మీరు మాట్లాడొచ్చు. ఒక్క నిమిషం మీకు చెప్తా. నేను అక్బరుద్దీన్ ఓవైసీ 10 నిమిషాలు సమయం ఇస్తే తప్పు అది. ఆ రకంగా మాట్లాడినప్పుడు ఈ భారతదేశంలో ఎవరన్నా మాట్లాడిరా, అదే మాట వేరే దేశంలో వేరే దగ్గర మాట్లాడితే తలకాయ తీసేస్తారు. వాళ్ళ కంట్రీలనే అయితే ఆఫ్ఘనిస్తాన్ కానీ సౌదీలో కానీ అక్కడ వెళ్ళి ఆ మతం గురించి మాట్లాడమనండి. వీళ్ళకి చేత కాదు. ఈడేదో భారతదేశంలో మనం అందరం ఐక్యంగా ఉండాలి, అందరికి హక్కులు ఉండాలి, అందరికి అన్ని కావాలి, అన్ని వ్యవస్థలు కావాలి. మతం వచ్చేసరికి మళ్ళా రకరకాలుగా వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు మాట్లాడితే ఆ రోజులు పోయినాయి. ఈరోజు యావత్తు భారతదేశం అభివృద్ధి చెందాలని, దానికి బలంగా నిలబడే ప్రజలు, యువత ముందుకొస్తున్నారు. దాంట్లో భాగంగా ఇటువంటి వ్యక్తులు ఏం మాట్లాడినా కానీ అక్బరుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో వాళ్ళకే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇది భారతదేశం అని ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇది భారతదేశంలో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఓడినే పరిస్థితి ఒకప్పుడు ఉండొచ్చు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళకు అవసరం అనుకొని మాట్లాడినప్పుడు వాళ్ళు కాంప్రమైజ్ అయి ఉండొచ్చు. ఈ రోజు అయ్యే పరిస్థితి భారతీయులలో చైతన్యం అనేది వచ్చేసింది. ఈరోజు సోషల్ మీడియా, మీలాంటి యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసినాయి. కొన్ని మీడియాలు చూపించకపోవచ్చు, మీలాంటి వాళ్ళు ఈరోజు ప్రజలకు తీసుకెళ్తారు. ఏంటంటే సమాజంలో మనం మంచిగా ఉండాలని కోరుకుంటారు. ఎవరైనా ఏ దేశమైనా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. ఇటువంటి వ్యక్తుల వల్ల చిన్న భిన్నం అయిపోతుంది. ఒక్క స్టేట్మెంట్ అది ఈ రోజుకి నా మనసులో ఉండిపోతుంది, నీ మనసులో ఉండిపోతుంది, తరతరాలు అదొకటి మనసులో ఉండిపోయే మాటలు అవి. అలానే ముందు ఆలోచించాలి. అంటే మీరు ఏం చెప్పినా కానీ నాకు ఇష్టం వచ్చిన మాట్లాడతా భారతదేశంలో అంటే కుదరదు. నువ్వు ఒక శాసనసభ్యునివి, అంటే అందరికీ శాసనసభ్యుని. నువ్వు ఒక పార్టీకి కాదు, నిన్ను ప్రజలు ఎన్నుకోబడ్డ వ్యక్తివి నువ్వు. సో ప్రతి అంశం నువ్వు ఆచితూచి మాట్లాడాలి. అది దాన్ని నేను అంగీకరిస్తా. నేను అక్బరుద్దీన్ ఓవైసీ గురించి మాట్లాడుతున్నాను. అది మా డిప్యూటీ సీఎం గారు మాట్లాడిందంటే ఆ ఒక్క సమస్య ఏ రకంగా ఉందో ఆ ఒక్క సమస్యను దృష్టిలో పెట్టుకొని ఆయన మాట్లాడడం జరిగింది. ఓకే, ఇప్పుడు అంటే జనసేన బీజేపీతో కలిసి భవిష్యత్తులో హిందుత్వ రాజకీయాలు చేయబోతుందా? హిందుత్వం రాజకీయాలు, భారతదేశ రాజకీయాలు చేయబోతుంది. భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఒక భారతదేశాన్ని యొక్క చూపు యావత్తు ప్రపంచం చూసేలాగా భారతదేశం అభివృద్ధి చెందాలని ఒక ఆలోచనతోటి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎన్డీఏలో భారతీయ జనతా పార్టీ తోటి ముందుకెళ్తాం. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో రాబోయే రోజుల్లో చూద్దాం పరిణామాలు ఏ రకంగా ఉంటాయి ఏందనేది చూడాలి. ఎందుకంటే గతంలో మేము 2023లో కూడా అలయన్స్లో వెళ్ళినాం. 8 సీట్లు మేము పోటీ చేయడం జరిగింది. కాకపోతే మాది గ్రేటర్లో మా బలం ఉంది. గ్రేటర్ హైదరాబాద్లో, ఖమ్మంలో, కరీంనగర్లో, కొన్ని నల్గొండ, కొన్ని జిల్లాలలో మా బలం ఉంది. కాకపోతే మేము సమయం ఎక్కువ శాతం గ్రేటర్ హైదరాబాద్లోనే
ఇవ్వడం జరిగింది. ఇక్కడ మేము మా దృష్టి కూడా ఇంతకు ముందు నుంచి ఎప్పటి నుంచో గ్రేటర్ హైదరాబాద్ మీద ఉంది. సో ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్లో రేపు 2028లో ఎలక్షన్లు వస్తే మేము ఖచ్చితంగా జనసేన పార్టీ ద్వారా పార్టిసిపేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు డీలిమిటేషన్ చర్చ బాగా నడుస్తూ ఉంది, సౌత్ వర్సెస్ నార్త్. డీలిమిటేషన్ దీని మీద సౌత్లో ఉన్నటువంటి బీజేపీ అలయన్స్తో ఉన్న ఏపీ కాకుండా మిగతా రాష్ట్రాలన్నీ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. అక్కడ ఎంపీ సీట్లు పెరిగితే జనాభా సంఖ్య ఆధారంగా చేసుకుంటే మన దగ్గర ఎంపీ సీట్లు పెరగవు, ఉన్న సీట్లు ఉంటాయి, మనకు చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు మన దక్షిణాది నుంచి కేంద్రంలో ఆధిపత్యం అనేది తగ్గిపోతుంది అనేది వేరే రాష్ట్రాలు బాగా వినిపిస్తున్నమాట. కానీ దీని గురించి ఏపీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ ఏ మాట కూడా మాట్లాడట్లేదు. దీనికి కారణం ఏమంటారు? అంటే కారణం ఏం లేదు, ఇంకా అటువంటి ప్రక్రియ మొదలు అవ్వలే. మొదలు కాకముందే వీళ్ళు కావు 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 అని ఊరితే దానికి మేమేం చేయలేము. మొదలయ్యి ఆ ఒక ప్రక్రియ ప్రజలలో రావాలి, సర్వే జరగాలి. మీ పార్టీ నేను చెప్పేది మొత్తం వినాలి మీరు. సర్వే జరగాలి, జనాభా ప్రతిపాదనగా ఎన్ని ఎంపీలు ఉండాలి, ఎన్ని ఎంపీలు ఇక్కడ 17 అక్కడ 25 ఉన్నాయి, మొత్తం 42 సీట్లు 2 తెలుగు రాష్ట్రాలలో 42 పోయి 45 అవుతాయా అనేది మనం చూడాలి. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తాను నేను, రేపు 2 తెలుగు రాష్ట్రాలలో బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత ఏదైతే సీట్లు ఉన్నాయో రేపు అసెంబ్లీ సీట్లు పెరగబోతున్నాయి. అక్కడ 225 పై 175 నుంచి 225 అవుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ 119 నుంచి దాదాపు నాకు తెలిసి 153 ఏదో అవుతున్నాయి ఇక్కడ. అంటే దాని ప్రకారంగా ఎంపీ కాన్స్టిట్యున్సీస్ 7 కాన్స్టిట్యున్సీకి ఒక ఎంపీ ప్రకారంగా పోతే పెరుగుతాయి, అంతేనా? పెరుగుతాయి. అది ఏంది అనేది ఇంకెక్కడ ప్రపోజల్ రాలేదు. రాకముందే వీళ్ళు ఏదో జరుగుతుంది కానీ అదంతా మనం పట్టించుకునే అవసరం లేదు. అంటే మీ పార్టీ పోరాటం చేస్తుందని అడుగుతున్నా. అది చూద్దాం, ఆ పరిణామాలు ఏం జరుగుతాయో చూసి ఆ తర్వాత మనం దాని గురించి మాట్లాడితే బాగుంటుంది. ఇంకోటి, హిందీ భాష గురించి కూడా చర్చ బాగా నడుస్తా ఉంది. పవన్ కళ్యాణ్ మనం ఆ సభలో మాట్లాడుతుంటే హిందీ ఎట్లా వద్దనుకుంటారు మీరు, హిందీ వద్దనుకున్నప్పుడు ఇక్కడ సినిమాలు అక్కడ ఎందుకు డబ్బు చేస్తున్నారు, హిందీ భాష అంటే ఒక రకంగా హిందీ భాషను సమర్థిస్తూనే మాట్లాడారు. అవును, ఎందుకు సమర్థించవద్దు, సమర్థించాలి, కానీ రుద్దడం అనేది కరెక్ట్ కాదు. ఎట్లా రుద్దు, నువ్వు నీ ఇష్టం, అది రుద్దుతలేరు వాళ్ళు. హిందీ అనేది ఈరోజు మనము భారతదేశంలో రైల్వే జోన్ ఉంటుంది, నువ్వు ఎక్కడ పోయినా హిందీలో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. హిందీ అనేది మన ఈ భారతదేశానికి ఒక బలమైన భాష. ఆ భాషని రుద్దుతుర్రు అనుకుంటే అది మనం తప్పు. నా తెలుగు మాట్లాడేటప్పుడు నేను తెలుగు మాట్లాడతా, ఇంగ్లీష్ ఇంగ్లీష్ కూడా మనం దాన్ని ఫాలో అవుతున్నామే, హిందీని ఫాలో అయితే తప్పేముంది? ఇంగ్లీష్ ఎక్కడ పోయినా ఇవాళ రేపు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు కదా చాలా వరకు. ఇంగ్లీష్ మన భాషనే కాదు, అవునా? మళ్ళీ హిందీ మనం మాట్లాడితే తప్పేముంది? ఆ లైన్లో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అంటే హిందీ మీకు ఒక విషయం చెప్తాను, హిందీ అనేది ఇప్పుడు మీరు మిగతా రాష్ట్రాలు చూసుకోండి, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఇవన్నీ మహారాష్ట్ర, ఇవన్నీ హిందీ మాట్లాడే వ్యక్తులు. మన తెలంగాణలో చూస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట్లాడే ప్రజలు. తమిళనాడు, కన్నడ చూసుకుంటే కన్నడ భాషను గౌరవిస్తారు, అటు తమిళనాడులో తమిళ భాషను గౌరవిస్తారు. అట్లనే హిందీ భాష వాళ్ళు ఎక్కువ ఉన్నారు, హిందీ మాట్లాడే వాళ్ళు ఎక్కువ శాతం రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి హిందీని యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరు మాట్లాడితే తప్పే లేదు. పార్లమెంట్లో కూడా కొన్ని మనం హిందీలో మాట్లాడవలసి వస్తుంది, తప్పు లేదు. కొంతమంది తమిళ్లో మాట్లాడతారు, వాళ్ళు అంగీకరిస్తారు, దాన్ని ఏ రకంగా తమిళ్ నుంచి మళ్ళా హిందీలో డబ్ చేసుకుంటారు, మాట్లాడతారు, తెలుసుకుంటారు పార్లమెంట్లో కూడా. ఆ రకమైన వ్యవస్థ వచ్చింది. ఇప్పుడు మన కర్ణాటక ఉంది, కన్నడలో మాట్లాడతారు. మన తెలుగు పార్లమెంట్ సభ్యులంతా తెలుగులో కొంతమంది మాట్లాడచ్చు, కొంతమంది హిందీలో మాట్లాడతారు, కొంతమంది తెలుగులో మాట్లాడతారు, కొంతమంది ఇంగ్లీష్లో మాట్లాడతారు. అదంతా పార్లమెంట్ సభ్యు. ఇక్కడ కూడా మిమ్మల్ని ఓన్లీ మీరు హిందీ మాట్లాడాలని ఎక్కడ కూడా చెప్పలేదు. దాన్ని కూడా ఏదో రాదంతం చేస్తున్నారు, రాజకీయంగా లబ్ధి పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు అక్కడ మోడీ గారి మీద, మన దేశ ప్రధాని గారి మీద నింద మోపడానికి ఏమి లేవు. సో అందులో భాగంగా ఇటువంటి చర్యలన్నీ చేస్తుంటారు, దాన్ని మనం పట్టించుకునే అవసరం లేదు. ప్రజలకు ఏం కావాలి? అభివృద్ధే మన లక్ష్యం, ఎన్డీఏ లక్ష్యం ఒకటే, అభివృద్ధిలో మేము భాగస్వాములు అవుతున్నామా లేదా అనేది చూసుకోవాలని నా పర్సనల్ ఒపీనియన్. ఓకే,
ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గతంలో చాలాసార్లు చెప్పారు, పార్టీలో ఎక్కువ ఫండ్స్ లేవు, సినిమాలు తీసి ఆ వచ్చిన డబ్బులతోటి పార్టీ నడిపిస్తున్నారు చాలా సందర్భంలో చెప్పింది కదా. మొన్న జరిగినటువంటి సభ, అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి మొదటి సభ చాలా లక్షల మందితోటి చాలా కోట్లు ఖర్చు పెట్టేశారు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? కొంతమంది ఏమో ఎక్కడి నుంచి వచ్చినాయి అని. మీకు ఒక విషయం చెప్తా, నేను జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా డబ్బులు వెనుక పరిగెత్తాడు. మీకు స్టార్టింగ్ కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా. డబ్బు ప్రజలకు ఆయన, మీకు ఒక విషయం చెప్తా, నేను 2002, 2001లో, 2006, 2007 ఆ మధ్యలో మొయినాబాద్లో 10,000 గజం ఉండే. ఎంత? 10,000 ఎకరా. ఓకే, ఒక్క ఎకరా 10,000 ఉండే. నేను దాదాపు 150 ఎకరాలు నా మిత్రుడి ద్వారా నేను సార్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ రోజు ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, తీసుకొని డబ్బు వెనుక పరిగెత్తాలనుకుంటే ఈ రోజు ఒక్క ఎకరా 40 కోట్లు, 50 కోట్లు, మీకు తెలిసిందే 30-40 కోట్లు. ఆయన డబ్బు మనిషి కాదు. మీరు ఎవరైనా అన్నా కానీ మీరు కూడా ఆయన తరఫున మీరు చూసుకోండి, ఆయన హిస్టరీ మొత్తం తీసుకోండి. హంగు ఆర్బాట్లకు బోర్డు అయినా సభ అంటారా, అందరు కలిసి చేయడం జరిగింది. అక్కడున్న 21 మంది ఎమ్మెల్యేలు, సారు, పార్టీ, పొలిటికల్ పార్టీ ఎవరైతే మిగతా నాయకులు ఉన్నారో అందరు కలిసి ఆ ఒక సభను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ దాన్ని ఏదో భూతద్దం, అటువంటి సభలు మేము చాలా చేసినాం. మీరు ధవళేశ్వరం చూడొచ్చు, మీరు ధవళేశ్వరం అంతా బాగా జరిగింది. అంతకంటే ముందు ఇంకోటి కర్నూలులో కానీ అనంతపూర్లో కానీ సభలు పెట్టడం జరిగింది. ప్రతిసారి సభలు పెడతారు, దాన్ని ఏదో భూతద్దంలో చూపించి ఆ సభకు ఏదో జరిగిందంటే అది కరెక్ట్ కాదు. ఓకే, ఇప్పుడు టీడీపీ తోటి మొన్న చేసినటువంటి వాక్యాల్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఎక్కువ అంటే ఆయన సీఎం ఉండాలి, నేను ఆయన వాళ్ళ కుటుంబంలోనే నేను కొనసాగుతూ వాళ్ళకి సహకరిస్తానని మాట్లాడండి కదా. అంటే దాని ఉద్దేశం ఏంది? అంటే ఇప్పుడు ఈయన సీఎం కావద్దనుకుంటున్నారా, లేకపోతే ఇండైరెక్ట్గా ఇప్పటికి నారా లోకేష్ని కూడా పక్కన పెట్టేసి నేను సీఎం కావాలనే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు తీసారంటారు? అది అట్లేం లేదు, ఎందుకంటే మేము పొత్తు ధర్మాన్ని పాటించుకుంటూ కలిసి ముందుకెళ్ళాలనే ప్రయత్నం. ఆయన ఫస్ట్ ఇప్పుడు కూడా చెప్తున్నా నేను మీకు మంచిగా, ఇది కూడా ఎక్కడ కట్ చేయకుండా అసలు చేయండి. విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలంటే కలిసి ప్రయాణం చేయాలనేది గోల్ అయినది. అక్కడ అభివృద్ధి చెందడానికి అన్ని వర్గాలు, అన్ని పార్టీలు కలిసి ముందుకెళ్ళాలనేది ఒక ఆలోచన. ఇక్కడ కూడా మిగతా ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే అక్కడ రాష్ట్రం మొత్తం దివాలా తీసింది గతంలో మనం చూసుకున్నట్టయితే, అభివృద్ధికి నోచుకోలేదు. దాంట్లో భాగంగా ఈరోజు ఎన్డీఏ భాగస్వామ్యం కాబట్టి ఫండ్స్ వస్తున్నాయి. ఆ ఫండ్స్ ద్వారా అనేక పోలవరం ప్రాజెక్ట్ అనుకో, మిగతా ఏదన్నా ఉండాలి, అన్నిటినీ ముందుకు తీసుకెళ్ళడానికి రోడ్స్ చూసుకోండి మీరు, ఇలా మిగతా హాస్టల్స్ కానీ మిగతా అన్నిటికీ ఈరోజు కొంచెం ముందుకెళ్తుంది. దాంట్లో భాగంగా నేను ఆయనతో కలిసి ప్రయాణం చేస్తానని తప్పు లేదు. ఓకే, ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రచారం చేయడం కానీ, పార్టీని విస్తృతపరచడం కానీ, కార్యకర్తలను పెంచుకోవడం కానీ చేసే అవకాశం ఉందా? ఇప్పుడు మీ ద్వారా నేను చెప్తున్నా, మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఖచ్చితంగా రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో జనసేన పోటీ చేస్తుంది. దానికి ఉదాహరణ మీకు చెప్తా. జనసేన పార్టీ సింబల్ ఏదైతే ఉందో ఈ రోజు మాకు రిజిస్టర్ అయిపోయింది. గతంలో పార్టీ రిజిస్టర్ అయ్యింది, సింబల్ రిజిస్టర్ అయింది. ఈ రోజు మాకు 2 తెలుగు రాష్ట్రాల్లో గాజు గ్లాస్ అనేది మాకు అలాట్ చేయడం జరిగింది ఎలక్షన్ కమిషనర్. ఆ ప్రక్రియ ఎందుకు చేస్తాం చెప్పండి? మాకు ఒకవేళ పోటీ చేసే లేకపోతే ఆ ప్రక్రియ చాలా పెద్ద, ఆ పని చేయడం చాలా దానికి ఒక కమిటీ, దానికి సంబంధించిన వ్యవస్థ ఉంటుంది. అదంతా చేసుకొచ్చి మొన్న మాకు ఎలక్షన్ కమిషనర్ డిక్లేర్ చేయడం జరిగింది. మీకు గ్లాస్ సింబల్ మీకు అలాట్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో, ఇటు తెలంగాణలో. సో మాకు సింబల్ ఇబ్బంది లేదు. గతంలో సింబల్ గురించి చాలా ఇబ్బంది పడ్డాం. మాకు ఈరోజు గాజు గ్లాస్ గుర్తు అనేది మాకు పరిపూర్ణంగా మాకు 2 తెలుగు రాష్ట్రాల్లో చేయడం జరిగింది. అది తీసుకున్నాం అంటేనే మీరు అర్థం చేసుకోవాలి, వీళ్ళు ఖచ్చితంగా పోటీ చేస్తున్నారు. ఇది చదువు లేని వాళ్ళు కూడా అర్థం చేసుకోగలుగుతారు. మళ్ళీ మీకు ఈ ప్రశ్న మీకు ఎందుకు ఆలోచన వచ్చింది? పోటీ 100% పోటీ చేయాలని ఇవన్నీ పనులు ఏ పార్టీ అయినా చేస్తుంది. సో దాంట్లో భాగంగా మేము ఇవన్నీ పనులు చేసుకుంటున్నాం. గ్రౌండ్ లెవెల్లో కూడా మా కొన్ని విషయాలు మీకు చెప్పొచ్చు, మేము కొన్ని విషయాలు మేము చెప్పలేము. ఎందుకంటే మేము చేసే గ్రౌండ్ వర్క్ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అన్ని జిల్లాల నుంచి మీటింగ్స్ అవుతున్నాయి, ఎక్కడెక్కడ ఏమేం చేయాలనేది మాకు సమయం సందర్భం గురించి వెయిట్ చేస్తాం. అదే మాట నేను అక్కడ మా నాయకునికి చెప్పడం జరిగింది. మేము సంసిద్ధంగా ఉన్నాము,
అన్ని జిల్లాల నుంచి నాయకులు కానీ కార్యకర్తలు కానీ సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా మాకు కార్యాచరణ ఏదైతే మేము ఏ రకంగా ముందుకెళ్ళాలని చెప్తే దాన్ని బట్టి మేము ముందుకెళ్తామని చెప్పి ఇక్కడ కూడా దృష్టి పెట్టండి, రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా విజయోత్సవ సభలు చేసుకుందామని నేను ఆ వేదిక ద్వారా తెలియపరిచిన. ఎందుకంటే గ్రేటర్ ఎలక్షన్స్ ఉంది, గ్రేటర్కి మేము ప్రిపేర్ అవుతున్నాం. అదేవిధంగా రేపు 2028 ఎలక్షన్స్ కూడా మేము ప్రిపేర్ అవుతాం. ఎందుకంటే సమాజంలో ఈరోజు చాలా పార్టీలు వచ్చినాయి, వెళ్ళిపోతున్నాయి. కానీ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్ని తట్టుకొని కొన్ని పార్టీలు డబ్బు లేక ఆగిపోయినాయి, కొన్ని పార్టీలు వ్యక్తులు లేక ఆగిపోయినాయి, కొన్ని పార్టీలు జనాలు రిసీవ్ చేసుకోలేక ఆగిపోయినాయి. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఇవాళ లక్షల మంది యువత ఆయనంటే ఇష్టంతో, ఆయన ఫాలోవర్స్ కానీ, ఆయన అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ, ఆయన సింపథైజర్స్ కానీ, ఆయన వర్గం కానీ, అదేవిధంగా సనాతన ధర్మం ఎవరైతే కోరుకుంటారో, ఎవరైతే సనాతన ధర్మాన్ని పాటిస్తామంటారో, ఎవరైతే సనాతన ధర్మం గురించి మేము ఉన్నామంటారో అటువంటి వ్యక్తులంతా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని యావత్తు 2 తెలుగు రాష్ట్రాలు కాదు యావత్తు భారతదేశం ఆయనను కోరుకుంటాం. ఎందుకంటే ఒక ప్రజలకు కావాల్సిన వ్యక్తి నిజాయితీగా ప్రజలకు నిలబడాలి. నిజాయితీగా నిలబడే వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఆయనను చూసుకొని ఆయన ఒక్క మార్గంలో నడవడానికి ఈరోజు యువత కంకణం కట్టుకుందని మీ ద్వారా తెలియజేస్తారు. ఇప్పుడు సనాతన ధర్మం కోరుకునే వాళ్ళు కూడా జనసేనని రిసీవ్ చేసుకుంటారని అంటున్నారు కదా. సనాతన ధర్మం పాటించని వాళ్ళు ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వీళ్ళని జనసేన పార్టీ దూరం చేసుకుంటుందా? దూరం చేసుకోదు. నేను ఏమంటున్నా, మా ధర్మాన్ని మీరు కూడా మా ధర్మం అంటే ఏంది ఒకటి చెప్తాం. మీకు హిందూ ధర్మం అంటే ఏంది మీరు చెప్పండి ఒకసారి. మీరు చెప్పండి. మేము మిగతా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళని కూడా గౌరవిస్తూ మా ధర్మాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. అది హిందుత్వం అనేది బాధ్యత గల్ల ఒక హిందుత్వం అనేది బాధ్యత ఉంటుంది. ఎక్కువ బాధ్యత హిందుత్వం ధర్మం మీదే ఉంటుంది. ఈరోజు చాలా మంది నాకు దేవుళ్ళు ఏ దేవుడినైనా నేను కొంతమంది వ్యక్తులు ఇబ్బంది పెట్టినట్టు మాట్లాడుతున్నాను. చాలా బాధ అనిపిస్తుంది. నా దేవుడు నాకు గొప్ప, నీ దేవుడు నీకు గొప్ప, అంతేగాని నీది నాకెందుకు రుద్దుతావు అంటే నీ విషయం నాకు రుద్దొద్దు. నేను నిన్ను గౌరవిస్తా, నువ్వు నన్ను గౌరవించకు, నీ జాగ్రత్తలో ఉండ. అంతేగాని ఈ ముత్యాలమ్మ టెంపుల్లో మొన్న విగ్రహం ధ్వంసం చేసి బాధ అనిపిస్తుంది. చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఇబ్బంది పెట్టారు. రేపు ఇంకెక్కడైనా మిగతా వర్గాలకు ఏదైనా జరిగినా పార్టీ అధ్యక్షులు వారు స్పందిస్తారు. అంతేగాని ఆయన అదే హిందూ ధర్మం, అదే హిందూ ధర్మం అంటున్నాను. అంతేగాని ఒక వర్గాన్ని 10 నిమిషాలు ఇచ్చేసేయండి నేను అది కాదు, అది తప్పు. అది బేసిక్ మనం ఆలోచించాలి. ఎప్పుడైనా సమాజం ప్రశాంతంగా ఉంటేనే మనం బాగుంటాం, సమాజం మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం. అంతేగాని ఈ రకంగా ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి అది అందరి మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకంటే ఒక వ్యక్తిని ఒక రకంగా చూస్తారు. ఇలా పార్టీ పవన్ కళ్యాణ్ గారిని రకరకాల ఆయన గతంలో మస్జిద్లో కూడా కొంచెం డొనేషన్ చేసిండు. ఆయన డొనేషన్ కొన్ని ఏంది అనాథ పిల్లలు ఉంటారు, కొన్ని వాళ్ళ హాస్టల్స్కి దానికి కొంచెం ఆయన సొంత డబ్బులు ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా మనం పవన్ కళ్యాణ్ గారిని తప్పుపట్టడానికి లేదు. ఆయన సమాజం మంచిగా ఉండాలి, అందరు బాగుండాలని కోరుకునే వ్యక్తి. ఆయనను మీరు చూసుకోండి. ఆయన నిజంగా చెప్పాలంటే ఒక్కోసారి నాకు బాధ అనిపిస్తుంది. ఆయన ఇంత స్టార్డమ్ ఉండి, ఇంత మంచి పేరుండి సినిమాలు చేసుకుంటే కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు. కోట్ల రూపాయలు ఇప్పుడున్న జనరేషన్లో మీరు చూస్తున్నారు. మిగతా యాక్టర్లకు ఎన్ని 100 కోట్లు వస్తున్నాయి. ఇంకోటి ఆయన ఒక చిన్న యాడ్ కూడా చేసే పరిస్థితి ఉండదు. యాడ్స్ చేసినా కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి. అంటే ఆయన అంత నిస్వార్థంగా ప్రజాసేవ చేసేటప్పుడు మనం ఆయనని గౌరవించాలనేది నా అభిప్రాయం. అది మీ అభిప్రాయం వేరే రకంగా ఉండదు. తప్పన ఇప్పుడు మీ గురించి మాట్లాడదాం. మీరు తెలంగాణ ఇన్ఛార్జ్ చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నారు కదా, మీరు ఎట్లా నడిపిస్తున్నారు పార్టీని? మీ దగ్గర నేను మీకు చెప్తాను, మాకు ఉన్న సోర్స్ ఏదైతే ఉందో కార్యకర్తలు స్వయంగా వాళ్ళ డబ్బులు వాళ్ళు పెట్టుకొని, వాళ్ళ తిండి వాళ్ళు పెట్టుకొని పార్టీకి టైం ఇస్తారు. ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే వాళ్ళే స్వయంగా వచ్చేసి అందరం కలిసి మేము ప్రోగ్రామ్స్ చేసుకోవడం జరుగుతుంది, తలాయిని తీసుకొని. అంతేగాని వాళ్ళు స్వయంగా మా అదృష్టం ఏంటంటే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫాలోవర్స్ ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, ఆయన అంటే ఇష్టపడేటోళ్ళు.
ఎక్కడ కూడా స్వయంగా వాళ్ళ సొంత డబ్బులతోటి మా దగ్గర రావడం జరుగుతుంది. వాళ్ళ ఫుడ్ వాళ్ళే తింటారు, వాళ్ళు ఇంకా టైం కేటాయిస్తారు. అవసరమైతే పార్టీకి ఏదన్నా హెల్ప్ చేసి అక్కడ బ్యానర్ కానీ మిగతా ఏదన్నా ఉన్నా కానీ వాళ్ళు చూస్తారు. దానివల్లనే పార్టీ ముందుకెళ్తుంది. అది కేవలం మన పార్టీ అధ్యక్షుల వారి ఫేస్ తోటే మేము ముందుకెళ్తాం ఇక్కడ. ఎందుకంటే ఆయనను ఫాలో అయ్యేవాళ్ళు, అంతేగాని శంకర్ గౌడ్ని చూసి ఫాలో అయ్యేది కాదు. ఆయనను చూసి అంత పార్టీ యొక్క కార్యక్రమాలు ముందుకెళ్తుంటాయి. మేము దాంట్లో భాగంగా నేను కూడా ముందుకెళ్తుంటాం. నిజం చెప్పండి, ఇప్పుడు తెలంగాణలో జనసేనలో చెప్పుకోదగ్గ క్యాండిడేట్ ఉన్నారంట. ఒక్క విషయం మీకు చెప్తా, నేను ఒక్క విషయం చెప్తా. ఎప్పుడైనా ఒక పార్టీ ఒక లైన్లో రావాలంటే అక్కడ 10 ఏళ్ళు పోరాటం చేస్తే, ఆంధ్రప్రదేశ్లో మొన్న మాకు ప్రభుత్వంలో భాగస్వామ్యంలో అయినాం, 10 ఏళ్ళు పట్టింది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆయన ఒక స్టార్ ఇమేజ్ ఉన్న వ్యక్తి. ఆయనకే 10 ఏళ్ళు పట్టినప్పుడు నీలాంటి వ్యక్తులకు ఎంత టైం పడుతుంది మీరు చెప్పండి. ఎప్పుడైనా ఒక పార్టీ పెట్టినప్పుడు టైం పడుతుంది. కేసీఆర్ గారు కూడా అనేక ఉద్యమాలు చేసి ఎమ్మెల్యే 40, నాకు తెలిసి ఒక 40-45 ఏళ్ళు, 50 ఏళ్ళు ఆయన సగం జీవితం రాజకీయాలకి అంకితమైంది ఆయన, మనకు తెలిసిన విషయం. ఆ తర్వాత మొన్న ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది, అంతేనా? ఎప్పుడైనా ఒక వ్యక్తి రాజకీయాలలో రావాలంటే ఆగాలి, నిలబడాలి, బలంగా నిలబడాలి. అవమానాలు జరుగుతాయి, కష్టాలు వస్తాయి, ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉంటాయి, పొలిటికల్ పార్టీస్ నుంచి ప్రెషర్స్ ఉంటాయి. అన్నిటిని తట్టుకొని మనం నిలబడితే ఏదో ఒక రోజు మనకు అవకాశం వస్తుందని నేను గుడ్డిగా నమ్ముతా. రాబోయే రోజుల్లో కూడా ఇదే నమ్మకంతో నేను ముందుకెళ్తా. ఎందుకంటే చాలా మంది రాజకీయ నాయకులు చూసిన నేను, అప్పటిదప్పుడే నాయకుడు అయిపోడు. మీరు ఇప్పుడు అన్నారు, మీరు తప్ప వస్తుంది, టైం వస్తుంది, ఒక గుర్తింపు అనేది వస్తుంది. రాబోయే రోజుల్లో జనసేన పార్టీని గతంలో ఏ ఛానల్లో ఫ్లాగ్ కూడా చూపించేవాళ్ళు కాదు, న్యూస్ ఛానల్లో, కొన్ని పత్రికలలో రాసేవాళ్ళు కూడా కాదు. ఈరోజు అదే పత్రికలు, అదే న్యూస్ ఛానల్స్ జనసేన గురించి రాస్తున్నాయి, చదువుతున్నాయి, చెప్తున్నారు. అదే నాయకులు జనసేన అంటే పార్టీ కాదన్న వాళ్ళు ఇలా జనసేన గురించి చర్చలు పెడుతున్నారు. నేను ఎప్పుడైనా టైం పడుతుంది, దేనికైనా వెయిట్ చేయాలి. కొంచెం ఓపిక అనేది ఉండాలి. రాజకీయాల్లో ఓపిక లేకపోతే రాజకీయాలలో రావద్దు. 10 ఏళ్ళు పట్టవచ్చు, 20 ఏళ్ళు పట్టవచ్చు, 30 ఏళ్ళు పట్టవచ్చు. కానీ ఏదో ఒక రోజు మాత్రం ఒక పార్టీలో మీకు మంచి గౌరవం ఉంటుంది, రాజకీయ అనుభవం వస్తుంది, ఎవరు ఏంది అనేది కూడా తెలుసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అన్నగారు, మీరు సమయాన్ని కేటాయించి మాకు ఇచ్చినందుకు. ఆల్ ది బెస్ట్ మీకు. థ్యాంక్ యూ. భవిష్యత్తులో తెలంగాణను ఏలాలని కోరుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ. ఇది మన శంకర్ గౌడ్ అన్న గారి ఇంటర్వ్యూ, తెలంగాణ ఇన్ఛార్జ్. చూస్తూనే ఉండండి